చేస్తున్నారు. ఒకసారి వీళ్ళతో మనం మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. बोलिए आप कितने साल से ये कार्यक्रम कर रहे हैं? मैं 15 साल से बिहार समाज सेवा संघ के थ्रू पानी बांट रहा हूँ। आपको कुछ कोई कैसे आप कंट्रीब्यूशन कर लेगा? आपका पूरे कमिटी मेंबर्स कंट्रीब्यूशन करके करेगा और इंडिविजुअल भी कर रहे हैं? खाली बिहार समाज सेवा तो जनता रोज चलता है। आपका यहाँ ही रहने वाला है? नहीं, मैं बिहार से रहने वाला हूँ। बिहार से? हाँ। मैं पूछ रहा हूँ अभी बिहार से यहाँ हैदराबाद में कितने साल से यहाँ? मैं 20 साल हो गया हैदराबाद में। 20 साल से? हाँ। तो कैसे है आपका? आप मंदिर तो गया? हाँ, मंदिर में गया हूँ। 15 साल से मंदिर में जा रहा हूँ और मैं पानी या प्रसाद भी बांट रहा हूँ। तो कैसे माँ का कृपा कैसे रहता है? और माँ का जो कृपा बहुत अच्छा रहता है। और यहाँ कम से कम 15 लाख आदमी यहाँ आता है। 15 लाख आदमी, हाँ, डेली आना जाना खतरा था। 2 दिन है 15 लाख आदमी है। तो आप क्या बोलना चाह रहे हैं अभी भक्तजनों को? क्या बोलना चाह रहे हैं? मैं बहुत अच्छा बोलने के लिए चाह रहा हूँ। अपना मंदिर महाजानी मंदिर के नाम पर बहुत अच्छा है। हमारा समाज बिहार समाज सेवा संघ बहुत अच्छा है। मैं बिहार समाज सेवा संघ के मैं प्रेसिडेंट हूँ। कमल चिन्ह है, मनीष चिन्ह है, संतोष यादव है, इंद्रेलू है, सब यहाँ पर है। यही कार्यक्रम करेगा और दूसरा कोई कार्यक्रम भी कर रहे हैं? ప్రతి సంవత్సరం మహంకాళి టెంపుల్ ఒక్కటి చేస్తాము. మళ్ళీ హనుమాన్ జయంతి కూడా ర్యాలీ అయ్యేటప్పుడు కూడా అప్పుడు కూడా ప్రసారం పరుస్తాం. ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి మహంకాళి జాతరకు వాటర్ ప్యాకెట్ రెండు రోజులు వాడుస్తాం. ఇది బిహార్ సేవా సంఘ్ నుంచి ఇప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి వాడుస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది. ఏదైనా మేము ఒక 10 మంది ఉన్నాం. 10 మందిని వేసుకొని కంట్రిబ్యూట్ చేసుకొని ఈ బిహార్ సేవా సంఘ్ నుంచి ప్రతి ఒక్కటి ఏదైనా ఒక ఐటమ్ కంపల్సరీ పంచుతాం అన్నమాట. అమ్మవారి ఆశీర్వాదంతో అయితే మాకు ఇంతవరకు అయితే మంచిగా జరుగుతుంది. మేము కూడా మంచిగానే చేస్తున్నాం. ఆమె ఆశీర్వాదం ఉన్నందుకే మేము మీరు ఉన్నాం. సో మీరు ఇక్కడ లోకల్ గా ఉంటుంది? లోకలే. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ? ఇక మేము ఇక్కడ పుట్టింది కూడా ఇక్కడనే, లోకలే. వీళ్ళతో పాటు మనతో వీళ్ళందరూ సంఘీలో వీళ్ళందరితో పాటు కలుపుకొని పోయి ఇది ప్రతి సంవత్సరం ఇదే జాగా ఇదే ఏరియా ఇంతే మంది ఉంటాం. 10 మంది ఉంటాం. 10 మంది మేము వాటర్ కంపల్సరీ 20-30-40 దాకా మనం చేస్తాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఆల్రెడీ వాటర్ బోర్డు వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఓకే, గవర్నమెంట్ నుండి కూడా ఉంది. సో మీరు ఇక్కడ చేస్తున్నారు అంటే మీకు కాంట్రిబ్యూషన్స్ అంటే ఏమైనా ఫండ్స్ కానీ లేకపోతే పోలీస్ వాళ్ళ నుండి సపోర్ట్ ఏమైనా ఉందా? పోలీస్ వాళ్ళ నుంచి అయితే ఏం సపోర్ట్ లేదు. వాటితో కూడా ఏం సపోర్ట్ లేదు. ఏదన్నా మేము మా ఇండివిజువల్ 10 మందిని వేసుకొని తీసుకొస్తాం. పోలీస్ వాళ్ళతో కూడా మేము పర్మిషన్ తీసుకొని ఈ జాగా చేస్తాం అనమాట. జాగా కంపల్సరీ పర్మిషన్ పీరియడ్ సార్. పర్మిషన్ తోటే అమ్మవారి ఆశీర్వాదంతో ఇప్పటికైతే అందరం మంచిగా ఉన్నాం. మంచి సేవ దాటుతూ ఉన్నాం సార్. సో ఇదండి ఈ రోజు ఉజ్జయిని మహంకాళి 2వ రోజు అమ్మవారి యొక్క జాతరలో భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఊరు నుండి ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. సో వచ్చిన వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్, తర్వాత ఫుడ్ సప్లైమెంట్. సో వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇండివిజువల్ గా కొన్ని సమస్యలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళు చేయడం జరుగుతుంది.